ఓకే. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. వర్ధిల్లాలి హిందూ సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి హిందూ సంఘాల ఐక్యత. వర్ధిల్లాలి. జస్టిస్ పేరుతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అనునిత్యం వివాదానికి చిరునామాగా మారినటువంటి సినీ నటుడు ప్రకాష్ రాజు 2 రోజుల క్రితం హిందువుల ఆరాధ్యమైనటువంటి రామలక్ష్మణుల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు ఉత్తర భారతదేశం నుంచి కూలీలుగా వలస వచ్చి రావణుడి యొక్క తోటలో పొల్లు దొంగిలించారని, అలాగే దానికి ఆ యొక్క పొల్లు తీసుకున్నటువంటి దాన్ని శూర్పణఖను చూసి దానికి $2,000 GSTతో కలిపి చెల్లించాలని చెప్పి ఒక మతిలేని మాటలు మాట్లాడటం జరిగింది. దాన్ని మొదటగా మేమందరం హిందూ సంఘాలుగా ప్రజాస్వామ్యవాదులు అయినటువంటి అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఈ 2 రోజు నుంచి కూడా ఖండిస్తూ తన మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అంతేకాక అతను కేరళలో జరుగుతున్న బట్టి ఏదో ఒక ప్రెస్ మీట్కి వెళ్తున్నానని చెప్పి ఆ ప్రెస్ మీట్ సందర్భంగా ఇటువంటి వ్యాఖ్యలు చేశానని చెప్పడం జరిగింది. నాస్తికుడి పేరుతోటి ఇతను చేసేటువంటి హిందువుల మీద చేసేటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు, హిందూ దేవుళ్ళని కించపరిచేటువంటి వ్యాఖ్యలు గతంలో కూడా చాలా జరిగినాయి. అలాగే ఇతను ఒక యాంటీ నేషనలిస్ట్, అంటే జాతీయతానికి దేశానికి వ్యతిరేకంగా ఉండేటువంటి వ్యక్తి. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో సిఏఏ ఎన్ఆర్సీ ర్యాలీలు జరిగినప్పుడు మత విద్వేషాలు రచ్చగొట్టారు. ఉమర్ ఖలీద్, సమీర్ ఇమామ్ అనేటువంటి వ్యక్తులు వీరు ఏం చేశారంటే ఆ రోజు వీరు చేసినటువంటి మత విధ్వంసాలను రెచ్చగొట్టడం వల్ల 58 మంది మరణానికి కారణమయ్యారు. 545 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం వీరి మీద ఉప చట్టం తీసుకొచ్చి వారిని జైల్లో వేయడం జరిగింది. అప్పుడు ఈ నాస్తికుడు అని చెప్పుకునేటువంటి వ్యక్తి వారిని అన్యాయంగా జైల్లో వేశారు, వాళ్ళని విడిపించాలి, వాళ్ళ అమాయకులు అని చెప్పి చెప్పడం జరిగింది. సాక్ష్యాధారాలు పక్కంగా ఉన్నా, వాళ్ళు వ్యతిరేకంగా చేస్తున్నారని వీడియోలు ఉన్నా కానీ ఇతను ఈ విధంగా దేశానికి వ్యతిరేకంగా చేసేటువంటి ఈ వ్యక్తిని ఏమనాలి? ఇతను ఉగ్రవాద అనాలా, దేశ వ్యతిరేక అనాలా? ఇవన్నీ కూడా గమనించండి. అలాగే ఇతను నాస్తికుడైతే నాస్తికత్వం అంటే మనకు తెలుసు, గుల్లపారు దేవాలయాలకి ఏమి. మరి చెన్నైలో ఉన్నటువంటి పెళ్ళిళ్ళు కలగకపోతే చెన్నైలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి పిల్లలు లేకపోతే పిల్లలు కలగాలని చెప్పి దేవుడికి ప్రార్థించారు. ఇది అబద్ధమా? అలాగే పిల్లలు కలిగిన తర్వాత పిల్లగాని తీసుకెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళారు. ఒక నాస్తికుడు మరి చేసేటువంటి పనులు, ఈ పనుల నాస్తికవాదానికి మనం హేతుగా భావించాలా? కాబట్టి నాస్తికత్వంతో హిందుత్వం మీద ఇతను చేస్తున్నటువంటి అరాచకాలని, వ్యాఖ్యల్ని ప్రభుత్వం వారు పరిగణలో తీసుకొని దానికి కఠినంగా శిక్షించాలి, ఇంకోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా. అలాగే ఇతనికి దేశం పట్ల ఎంత దేశభావం ఉందంటే, దేశం సమైక్యంగా ఉంటే ఇతను ఓర్వలేడు. ఇతని అనునిత్యం ఉగ్రవాదులతోటి లేదంటేనేమో దేశాన్ని వ్యతిరేకంగా చేసేటువంటి సంఘాలతోటి, ముఠాలతోటి అతను చాలా అన్యోన్యంగా దగ్గరగా ఉంటాడు. అతను పెట్టిన ప్రతి ప్రెస్ మీట్లో కూడా దేశానికి వ్యతిరేకమైనటువంటి మాటలే. ఉదాహరణకి పఠాన్ సినిమా, షారుఖ్ ఖాన్ తీసినటువంటి పఠాన్ సినిమా, ఆ సినిమా దేశానికి ఎంత వ్యతిరేకంగా ఉందంటే అందులో మన యొక్క భారతదేశం యొక్క ఏజెంట్లు అందరినీ కూడా దేశానికి వ్యతిరేకులుగా, ఉన్మాదులుగా, జనాల్ని చంపేటువంటి వారిగా చిత్రీకరించడం జరిగింది. అలాగే పాకిస్తాన్ యొక్క సంస్థల్ని ఎంతో మహానుభావులుగా చూపించడం జరిగింది. అటువంటి సినిమాని మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి వారు వ్యతిరేకించేటప్పుడు ఇతను ఏమంటాడంటే, మీరందరూ కూడా
మీ యొక్క మురుగులని మీరు మాట్లాడే మాటలని కూడా కుక్క మురుగులతో సమానంగా ఇటువంటి వ్యాఖ్యలు చేశాడు. మరి అలాగే కాశ్మీర్ ఫైల్స్, కాశ్మీర్లో 1990లో హిందువులు ఎంతోమంది బలవంతానికి అత్యాచారాలకి గురయ్యారు, అలాగే అన్యాయంగా చంపబడ్డారు. ఈ యొక్క నిజాల్ని ప్రపంచానికి తెలియజేయడానికి కాశ్మీర్ ఫైల్స్తో ఒక సినిమా బయటకు వస్తే ఆ సినిమాని నాన్ సెన్స్ అంటాడు ఇతను. దానికి ఏం అవార్డు వచ్చినాయి అంటాడు ఇతను. నేను ఒక భాస్కర్ అవార్డు ఇచ్చారా కాశ్మీర్ ఫైల్స్కి అంటాడు. మరి దీనికి ఈ యొక్క సినిమాకి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చారు. మరి పఠాన్ సినిమాకి ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు. అలాగే ఇతనికి ఉన్నటువంటి మతోన్మాదం, అసలు వాస్తవంగా ప్రకాష్ రాజ్ పేరు ప్రకాష్ ఆంటోనీ రాజ్. ఇది ఒక క్రిస్టియన్. వాస్తవానికి చెప్పాలంటే అది మీకేదన్నా విధానపరంగా మోదీ అమిత్ షాల మీద, లేకపోతే బీజేపీ పార్టీ మీద, లేదంటే కేంద్ర ప్రభుత్వం మీద మీకేదన్నా పాలనాపరమైన విధానపరమైనటువంటి వ్యతిరేకత ఉంటే దాన్ని వ్యతిరేకించు, ఖండించు. రాముల వారిని మధ్యలో ఎందుకు తీసుకొచ్చారు మీరు? నీకేం పని? హిందూ మనోభావాలతో నువ్వు వాడుకోవాల్సిన అవసరం నీకేంటి? హిందువులు ఏమన్నా శాంత కాముకులు అనుకుంటున్నావు నువ్వు? నీకుంది బైరి నరేష్కు పడ్డట్టు నీకు కూడా నీకు కోత పడిద్ది. నువ్వు పబ్లిక్లోకి రా. నీకు కంపల్సరీగా బైరి నరేష్ అనేవాడికి ఎలా ఎప్పుడో మీరు వ్యాఖ్యలు చేస్తే వాడి ఒళ్ళు పచ్చడైందో నీకు కూడా పచ్చడయ్యేటువంటి అవకాశం 100% ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగనే ఇంకోటి ఇతను అంటాడు, మీరు నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ సౌత్ ఇండియాలో పాతుకుని పోవాలి, మీ వ్యవహారాలు చేయాలంటే ఇక్కడ కుదరదండి మోదీ అమిత్ షా గారు అంటారు. ఇతనిది కర్ణాటక. ఇతను కర్ణాటక అయిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుడికి ఎందుకు పోటీ చేశాడు? అలాగే తెలంగాణకు అడిగిపోయి తెలంగాణ పవన్ కళ్యాణ్ నీకేం పని అంటాడు, చంద్రబాబు నాయుడు తెలంగాణలో నీకేం పని అంటాడు. అసలు నువ్వెవరు కర్ణాటక నుంచి వచ్చి వాళ్ళకేం పని వీళ్ళకేం పని చెప్పి నువ్వు అడగడానికి? భారతదేశం అంటే ఓన్లీ ఒక నార్త్ ఇండియా అనుకుంటున్నావా? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉంది, అటు అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇటుపక్క గుజరాత్ దాకా ఉంది. విభజించు పాలించు అనేటువంటి విధానాన్ని, దేశాన్ని ముక్కలు చేసేటువంటి విధానం యొక్క ఉగ్ర మొక్కలతోటి దుష్ట శక్తులతోటి చేతులు కలిపి ఇటువంటి వారు ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కాబట్టి ప్రజాస్వామ్య వందలు కూడా ఇటువంటి వారిని గమనించి ఎక్కడ కూడా ఒక క్రిస్టియన్ కావచ్చు, ఒక ముస్లిం కావచ్చు, ఒక హిందూ కావచ్చు, అందరూ కూడా సమభావంతో సోదరభావంతో మెలగాలి. ఇటువంటి నాస్తిక పేరుతో చేసినటువంటి ఇటు సైకులని మాటల్ని పట్టించుకోవద్దని చెప్పి, అలాగే ప్రభుత్వం వారు ఇటువంటి వారు ఇంకొకసారి మాట్లాడకుండా తక్షణమే వీళ్ళకి శిక్ష విధించాలని చెప్పి హిందూ సంఘాల తరఫున కోరుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. వర్ధిల్లాలి హిందూ సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి హిందూ సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజాస్వామ్యవాదం.